తెలంగాణ కాంగ్రెస్ లో విలువలు మిగిలి ఉన్నాయా? నాయకుల మధ్యలో కృతజ్ఞత అనే భావన బతికే ఉందా? పెద్దపల్లి పార్లమెంటులో నాయకుల మధ్య చెలరేగిన ప్రోటోకాల్ వివాదంతో ఈ ప్రశ్నలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రజల్లో ఆదరణ పొందిన నాయకుడు కాకా వెంకటస్వామి తన జీవితాంతం నిబద్ధతగా పనిచేసిన పార్టీలో ఇప్పుడు ఆయన మనవడు గడ్డం వంశీని అణచివేయడం కోసం చేస్తున్న కుట్రలు, దుశ్చర్యలను చూస్తుంటే దళితులు, సామాన్య ప్రజల్లో మొదలైన అలజడితో మరిన్ని ప్రశ్నలు బహిర్గతమవుతున్నాయి. దుద్దిళ్ల శ్రీపాదరావు మరణించినప్పుడు ఆయన కుమారుడు శ్రీధర్ బాబు రాజకీయంగా నిలదొక్కునే పరిస్థితిలో లేనప్పుడు ఇది రాజకీయ అవసరం కాదని, వ్యక్తిగత ధర్మమని నమ్మి ఆ సమయంలో కాకా వెంకటస్వామి శ్రీధర్ బాబుకు అండగా నిలబడి పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి శ్రీధర్ బాబును రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముందుకు నడిపించారు. కానీ 2014లో కాకా వెంకటస్వామి మరణానంతరం మంథనిలో ఏర్పాటు చేసిన కాకా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీధర్ బాబు బహిష్కరించారు. అంతేకాదు ఇతర నేతలు కూడా హాజరు కాకుండా చేయడానికి ప్రేరేపించారన్నది బలంగా వినబడుతున్నది. అది కూడా తనకు సాయం చేసి రాజకీయాల్లో నిలదొక్కునేలా చేసిన కాకా వెంకటస్వామిపై శ్రీధర్ బాబు చేసిన చిత్తశుద్ధి లేని కుట్రగా జనం భావిస్తున్నారు. అదీ కాక 2025లో పార్లమెంటు ఎన్నికల సమయంలో గడ్డం వంశీకు టిక్కెట్టు ఇవ్వకుండా చేయాలనే కుట్రతో శ్రీధర్ బాబు స్వయంగా 5 ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద ఒత్తిడి తెచ్చాడని పార్లమెంటు ఎన్నికల ముందు పెద్దపల్లి రాజకీయాల్లో జోరుగా ప్రచారమైన వార్త. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న కాకా కుటుంబాన్ని మంత్రి అణచివేయాలనే కుట్రతో ప్రయత్నిస్తున్నాడన్నది రాజకీయ వర్గాల్లో చాప కింద నీరులా ప్రచారమవుతున్న వాస్తవమని అంటున్నారు జనం. దీనికి బలం చేకూర్చేలా 2025లో కాకా వెంకటస్వామి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాల రోజున కూడా మంథనిలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని అపహాస్యం చేశారని, కార్యకర్తలు హాజరు కాకుండా చేశారని, మండల స్థాయి నాయకులను బెదిరించి కార్యక్రమం జరగకుండా తన ఫ్లెక్సీలను అడ్డంగా పెట్టి అడ్డుకున్నారని మంథనిలో హాట్ టాపిక్ గా వినపడిన వాస్తవమే. కాగా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పడ్డ రాజకీయ ఆధిపత్యంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, రాజకీయ ప్రముఖులు మంత్రి శ్రీధర్ బాబును సూటి ప్రశ్నలు అడుగుతున్నారు. కాకా వెంకటస్వామి లేకపోతే మీరు రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగేవారా అని శ్రీధర్ బాబుకు అండగా నిలబడిన నాయకుడు కాకా ఆయన విగ్రహాన్ని 2 సార్లు అవమానించడానికి కారణం ఏంటని, గడ్డం వంశీ పట్ల మీకు కక్ష సాధింపు ఎందుకు అని, ఆయన శ్రీధర్ బాబు రాజకీయ భవిష్యత్తుకు అడ్డుపడతాడా అని చాలా ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఆధిపత్యం కోసం పాకులాడే నాయకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేరు. అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందని, ధర్మాన్ని మరచిన నేతలు చరిత్రలో నిలబడలేరని, మీకు చేయి ఇచ్చి నిలబెట్టిన వారిని వెన్నుపోటు పొడవడం చరిత్ర మరచిపోదని, రాజకీయ నాయకులు ఇప్పటికైనా పరిస్థితిని మార్చుకుని సఖ్యతగా మెలగాలని, పొరపచ్చాలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నామంటున్నారు.